హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మనం అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కానీ లైక్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నిఫ్టీ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో మనం అనుకున్నట్టుగానే మార్కెట్ ఇవాళ మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఇచ్చింది. సో యాక్చువల్గా మనం మార్కెట్ అన్నది అప్సైడ్కి ర్యాలీ ఇస్తుందని చెప్పేసి అనుకున్నాం 22,606 వరకు. కానీ మార్కెట్లో అలాగే 3 డేస్ గ్యాప్ రావడము, దాని తర్వాత మనకి కొంచెం ఈవెంట్స్ న్యూస్ ఏవైతే ఉన్నాయో కొంచెం మనకి పాజిటివ్గా బిల్డప్ అవ్వడం, అవన్నీ ఫ్యాక్టర్స్ అనేది మనకి కన్సిడర్ చేసుకొని ఇవాళ మనకి హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి మార్కెట్ అక్కడనే హయ్యర్ లెవెల్స్లోనే మనకి సస్టైన్ అనేది అయిపోయింది. ఈవెన్ తో మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్కి వస్తుందని అనుకున్నా కూడా మార్కెట్ అనేది రాలేదు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్కి మనకి వెళ్ళకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఇక్కడ మనకు ఒక సప్లై జోన్ అయితే మనకు ఉంది, ఇక్కడ ఉంది అని మనకి ప్రీవియస్గా మనకి ఇదే లెవెల్స్లో మనకి సప్లై జోన్ అనేది మనకు ఉంది. కాబట్టి మార్కెట్ ఆ లెవెల్స్ని మనకి బీట్ చేయలేకపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అన్నది 100% రిట్రేస్మెంట్ అయితే మనకి ఇచ్చింది. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. మనకి ప్రాబబిలిటీ అయితే ఉంది, మనకి ఆల్ టైమ్ హైస్ని కూడా మళ్ళీ మనకి బ్రేక్ చేసుకుని కొత్త హైని కూడా మనకి ఫామ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి. ఎందుకంటే కరెక్టివ్ ప్యాటర్న్స్లో కూడా మనకి ఫ్రెష్ హైస్ని మనకి ఫామ్ చేస్తుంది మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ముందు. సో ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్గా వస్తుందని అనుకున్నాను, కానీ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే అయింది. ఇక్కడ మనకి చూసుకుంటే రివర్సల్ వచ్చింది, మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చినప్పుడు మూమెంటం పిక్ చేసుకుంటుందని చెప్పేసి అనుకొని ఇందులో నేను పుట్ ఆప్షన్స్ అయితే నేను బై చేసుకున్నాను. ఇక్కడ నేను బై చేసుకొని దీనిపైన నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో నా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. మార్కెట్ నాకు నేను బై చేసుకున్న పుట్ ఆప్షన్స్ బై చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ 60 పాయింట్స్ కిందికి కూడా వచ్చింది. నాకు అందులో అప్రాక్సిమేట్లీ ఒక 20 పాయింట్స్ వరకు ప్రాఫిట్ కూడా వచ్చింది. కానీ మాకు 20 పాయింట్స్ కాదు, యాక్చువల్గా నేను టార్గెట్ పెట్టుకుంది ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ మనకి 5 మినిట్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గ్యాప్ క్లోజర్ వరకు అన్నా మినిమం నేను చూసుకున్నాను. సో ఈ లెవెల్స్ వరకు అన్నా మార్కెట్ వస్తే అందులో నుంచి ఎగ్జిట్ అయిపోదామని అనుకున్నాను. కానీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి కంటిన్యూస్గా మార్కెట్ సైడ్ వేస్ కంటే రేంజ్ బౌండ్ మార్కెట్లోనే మనకి ఉండిపోయింది. సో రేంజ్ బౌండ్ మార్కెట్లో యాక్చువల్గా మనం కరెక్టివ్ ప్యాటర్న్స్లో ఉన్నప్పుడు మనం ఎంట్రీస్ తీసుకోవద్దు. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో కరెక్టివ్ ప్యాటర్న్స్లో ఎంట్రీస్ తీసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 400 to 500 లేదంటే 600 పాయింట్స్ వరకు మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇవాళ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కరెక్టివ్ ప్యాటర్న్ తీసుకున్నాను. సో కరెక్టివ్ ప్యాటర్న్ అన్నది మనకి అది ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అవ్వచ్చు, అది జిగ్జాగ్ అనే కాదు. జిగ్జాగ్ ఫామ్ అయినా అట్లీస్ట్ మనకి ఒక మంచి ప్రాఫిట్స్ అన్నీ వస్తాయి. జిగ్జాగ్ కాకుండా ఈ ఫ్లాట్స్ ట్రయాంగిల్స్ లేకపోతే కాంబినేషన్స్ ఫామ్ అయితే అది మనకి అసలు ఎలాంటి ప్రాఫిట్స్ని మనకి ఇవ్వదు. అది కాకుండా మన ప్రీమియం డికేని కంప్లీట్గా ప్రీమియంని కంప్లీట్గా తినేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇవాళ జరిగింది కూడా మనకు అదే. సో మార్కెట్ ఎలాంటి ఏదన్నది ఇవ్వలేదు. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి బ్రేక్అవుట్ థ్రస్ట్ అనేది మనకి మంచిగా వచ్చి మార్కెట్ కంటిన్యూ మంచిగా పుష్ చేస్తుంది అన్నట్టు. సో ఇనిషియల్గా బ్రేక్అవుట్ థ్రస్ట్ మనకి బాగానే వచ్చింది. సో మనకి రీటెస్ట్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే సైడ్ వేస్కి అయితే వెళ్ళిపోయింది. సో అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ హయ్యర్ లోని మనకు ఫామ్ చేసింది. సో ఇది మనకు ఒక కన్ఫ్యూజన్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హయ్యర్ లోని మనం ఫామ్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్ లెవెల్స్ని కొంచెం మళ్ళీ అప్ సైడ్కి అయితే మనకు పుష్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకి ఈ 525 లేదంటే 550 లెవెల్స్ వరకు కూడా మనకి రేపటి సినారియోస్లో మనకి పుష్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, లేదా డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ని తీసుకునే ముందు మార్కెట్స్ని మంచిగా హయ్యర్ లెవెల్స్కి పుష్ చేసి అక్కడ ఏదైతే మన స్టాప్ లాస్లో కానీ లేకపోతే లిక్విడిటీస్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడిటీని కంప్లీట్గా మనకి స్వాప్ చేస్తారు. అంటే బయింగ్ సైడ్ ఉన్న సెంటిమెంట్ని సెల్లింగ్ సైడ్కి వాళ్ళు స్వాప్ చేసి అక్కడ నుంచి మార్కెట్ని పుష్ చేశారు అన్నట్టు. అంటే మనం బయింగ్ సైడ్ ఉంటాము, మన స్టాప్ లాస్లో కూడా అలానే ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళ మార్కెట్ హయ్యర్ లెవెల్స్కి వెళ్తూ ఉంటే వాళ్ళు అక్కడ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. అండ్ వన్స్ వాళ్ళు అనుకున్న లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ఒకటేసారి కంప్లీట్గా డంప్ చేస్తారు. కాబట్టి మార్కెట్ అక్కడ డిమాండ్ కంటే సప్లై అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి కంప్లీట్గా డౌన్ సైడ్ పుష్ అనేది అయిపోతుంది. సో అలాంటి సినారియోని రేపు మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అది మనకి 550 లేదంటే 606 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ
ఈ జోన్ దాటదు. ఒకవేళ ఈ జోన్ దాటిందని అంటే కంప్లీట్గా మనకి స్టాప్ లాస్ హంటింగే ఉంటుంది రేపటి సెషన్లో. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. మార్కెట్ రేపు వాళ్ళు అప్సైడ్కి వెళ్తే 606 లెవెల్స్ వరకు వెళ్తే స్టాప్ లాస్ హంటింగే ఉంటుంది. కొంచెం కాషియస్గా అయితే ఉండండి. ఆవేశపడి అందరు ఎక్కువ లాంగ్ పొజిషన్స్ అయితే తీసుకోకండి. ఇవాళ మనం తీసుకున్నట్టు అండ్ ఆల్రెడీ నేను ఇవాళ పొజిషన్ తీసుకొని ఎగ్జిట్ అయ్యే ముందు కూడా మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో నేను చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంటే ఫస్ట్ ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ క్లోజర్ అయితే మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్ అనేది మనకి 22,263. అండ్ వన్స్ మనకి ఈ లెవెల్ మనకి ఇదైపోయి అంటే ప్రైస్ యాక్షన్ అంతా సెటిల్ అయిపోయి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే కరెక్టివ్ వేవ్ ప్యాటర్న్ తర్వాత మనకి ఏదైతే ఇంపల్సివ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అవుతుందో మనం ఎంట్రీ తీసుకోవాల్సింది ఇంపల్సివ్ వేవే. సో ఇక్కడ మనం ఇంపల్సివ్ వేవ్లోనే మనం ఎంట్రీస్ తీసుకొని మనం ఇక్కడ మంచి ప్రాఫిట్స్ అయితే మనం చేసుకున్నాము. 1 2 ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 ఇక్కడ 5 వేవ్ అనేది మనకి కొంచెం తక్కువగానే మనకి ర్యాలీ అనేది ఇచ్చింది. అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు అని వస్తే కొంచెం డీసెంట్ ర్యాలీ అని చెప్పేసి అనుకోవచ్చు 5th వేవ్. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అది బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అది క్లియర్ కట్గా అంటే పొజిషన్ తీసుకొని ఆ ర్యాలీ అనేది వచ్చిన తర్వాత మనకి అది తెలిసిపోతుంది. అది వన్ కైండ్ ఆఫ్ ఒక ట్రాప్ లాగా అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇది థర్డ్ వేవ్, దాని తర్వాత ఇది 4th వేవ్, దాని తర్వాత మనకి ఇది 5th వేవ్. 5th వేవ్ తర్వాత కరెక్ట్ వేవ్ అనేది మనకు రావాలి. సో ఇక్కడ నేను చాలాసేపు వెయిట్ చేశాను. మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చింది, దాని తర్వాత కరెక్షన్ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి. సో అట్లీస్ట్ మనకి జిగ్జాగ్ వేవ్ ఫామ్ అయితే మనకి ఒక డిప్ తీసుకొని కరెక్షన్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఏదైతే మనకి ఫాల్ అనేది వస్తుందో అందులో నేను పుట్ ఆప్షన్స్ని బై చేద్దామని బ్యాంక్ నిఫ్టీలో అనుకున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఇక్కడ WX వేవ్ ప్యాటర్న్ అంటే మనకి బీ వేవ్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ 560 540 లెవెల్స్లో నేను పుట్ ఆప్షన్స్ నేను బై చేశాను. యాక్చువల్గా గ్రూప్లో అప్డేట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం నేను డౌట్ఫుల్గా ఉన్నాను. సో అందుకే నేను అప్డేట్ చేయలేదు. సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్స్ బై చేశాను. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది, మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. సో మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నా నాకు ఇనిషియల్గా ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే కూడా ఇక్కడ ప్రాఫిట్లో ఆ పుట్ ఆప్షన్స్ ఏదైతే ప్రీమియం అప్రిషియేట్ అయిందో ఇక్కడ మనకి అప్రిషియేట్ అయిన ప్రీమియం అనేది చాలా మినిమల్గా డీకే అనేది అయ్యింది. అంటే వెనక్కి రాలేదు. చాలాసేపు ఇక్కడ ప్రీమియంని హోల్డ్ చేసుకున్నారు. అంటే నాకు ప్రాఫిట్లోనే ఉన్నాను. అండ్ వన్స్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చిందో ఇక్కడ నాకు అంత అప్రిషియేషన్ రాలేదు. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చినా కూడా నాకు ఇక్కడ పుట్ ఆప్షన్స్ ప్రీమియంలో ఇక్కడ ఎంతవరకు అయితే నాకు ప్రాఫిట్ వచ్చిందో అదే ప్రాఫిట్ ఇక్కడ చూపించింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ హైయర్ లెవెల్స్కి వెళ్తున్నప్పుడు నేను లాస్లోనే ఉన్నాను. అండ్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత లాస్లోనే ఉన్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంటే ఇక్కడ అండ్ ఇక్కడ మీకు ఇంకా క్లియర్ కట్గా నేను చూపించాలి అని అంటే నేను 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను గ్రూప్లో ఒకటి అప్డేట్ అయితే ఇచ్చాను. ఇదేంటంటే మనకి WXY అండ్ దాని తర్వాత XZ అంటే 333 కాంబినేషన్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను. అండ్ ఒకవేళ మోస్ట్ ప్రాబబ్లీ ఎండ్ అయితే మనకి 47,380 400 లెవెల్స్లో ఎండ్ అంటే ఈ లెవెల్స్లో ఎండ్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అప్డేట్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ Y వేవ్ W ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి W వేవ్ ఇక్కడ ఉంది, W వేవ్ ఇక్కడ ఎండ్ అయింది, అండ్ X వేవ్ ఇక్కడ ఎండ్ అయింది, దాని తర్వాత మనకి Y వేవ్ ఇక్కడ ఎండ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఇది మళ్ళీ X, దాని తర్వాత మళ్ళీ మనకి ABC అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్లో మనకి Z వేవ్ అనేది ఎండ్ అవ్వాలి. సో అంటే ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే నేను ఇక్కడికే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మనకి లోవర్లో, కానీ ఇక్కడ మనకి హయ్యర్లోనే ఫామ్ చేసింది. ఇక్కడ వరకు మనకి కంప్లీట్గా ఛానల్ ప్యాటర్న్లోనే ఉంది. ఇక్కడ మనకి ఛానల్ ప్యాటర్న్ అప్ సైడ్కి బ్రేక్ చేసింది. సో మనకి ఫస్ట్ ఫ్లాగ్ ఇక్కడనే మనకు వచ్చింది. సో మార్కెట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్ చేసి రీటెస్ట్ తీసుకున్నప్పుడు నేను ఇక్కడ కాల్ ఆప్షన్స్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి 5 వేవ్ ప్యాటర్న్ ఉంది, మనకి ఇక్కడ ABC ప్యాటర్న్ ఉంది, అండ్ అది కాకుండా మనకి ఛానల్ ప్యాటర్న్ కూడా మనకి బ్రేక్ చేసింది. మళ్ళీ అది కాకుండా ఇక్కడ కూడా మనకి ఒక హైయర్లోని మనకి ఫామ్ చేసింది. సో హైయర్లోని మనకి ఫామ్ చేసి ఛానల్ ప్యాటర్న్ మనకి బ్రేక్ చేసింది కాబట్టి సో నేను ఈ లోని నేను స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఇక్కడ 5 వేవ్ ప్యాటర్న్ అంటే ఆ మార్కెట్లో ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఆ విధంగా మనం చూసుకున్నా కూడా మనకి ఇది ఫస్ట్ వేవ్, ఇది సెకండ్ వేవ్, మనకి ఇక్కడ థర్డ్ వేవ్కి వెళ్ళాలి. థర్డ్ వేవ్లో మనం చూసుకుంటే మనకి ఇది 1 2 3 4 5. సో ఇది మనకి థర్డ్ వేవ్లో ఫస్ట్ వేవ్. ఇది ఎందుకు థర్డ్ వేవ్లో ఫస్ట్ వేవ్ అంటున్నా అంటే ఇది మనకి చూసుకుంటే మనకి ఓవర్లాప్ అన్నది అయింది. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఓవర్లాప్ అయింది కాబట్టి ఇది మనకి 1 2 1 2 అన్న కావచ్చు,
అంటే మనకి ఫస్ట్ వేవ్లో ఫస్ట్ వేవ్, దాని తర్వాత థర్డ్ వేవ్లో మళ్ళీ మనకి సెకండ్ వేవ్ అన్న కావచ్చు, లేదా మనకి ఇది ఫస్ట్ వేవ్ అన్నది ఎండ్ అయిపోయి దాని తర్వాత లైక్ మనకి ఒక డయాగ్నల్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ కావచ్చు. అంటే ఫస్ట్ వేవ్లో మనకి లీడింగ్ డయాగ్నల్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అనేది అవుతుంది కాబట్టి సో మనకి 1 2 3 4 5 ఆ విధంగా కూడా మనకి లీడింగ్ డయాగ్నల్ ప్యాటర్న్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంది. అప్పుడే మనకి ఇలాంటి ఓవర్లాపింగ్ కేసెస్ అయితే మనకు వస్తాయి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంచెం లైక్ ఏమంటారు, ఇంకా బుల్లి సెంటిమెంటే కనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ వేవ్ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ మనకి సెకండ్ వేవ్ మనకి అప్రాక్సిమేట్లీ డౌన్ సైడ్కి వస్తే ఈ 47,510 లేదంటే 500 లెవెల్స్ వరకు అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి. నిఫ్టీలోనేమో మనకి క్లియర్ కట్గా డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి అంటే లైక్ కొంచెం అయితే మనకి పాసిబిలిటీ కొంచెం చూపిస్తుంది, లేదా గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే 600 లెవెల్స్ వరకు అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. సో 100 పాయింట్స్కి మనకి ఇక్కడ చూసుకున్నా కూడా మాక్సిమం ఇక్కడ మనకి చూసుకుంటే అక్కడ 100 పాయింట్స్ మనకి ర్యాలీ ఇస్తే ఇక్కడ మనకి 47,000 మనకి ఇక్కడ 800 అంటే లైక్ ఇది మనకి లైక్ మనం దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వేవ్స్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ మనకి 47,800 నుంచి 48,000 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళొచ్చు. 48,011 50 ఆ లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అదొక పాసిబిలిటీ ఉంది. లేదా మనకి ఇక్కడ నుంచి మనకి ఇది ఏ వేవ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఇది ఈ లెవెల్స్ని మనకి ఇక్కడ బీట్ చేసుకుంటే మనకి ఇది ఏ, దాని తర్వాత మళ్ళీ మనకి ఇది ఏబీసీ ప్యాటర్న్లో మనకి బీ వేవ్ అనేది ఫామ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి మనకి ఇది రెగ్యులర్ ఫ్లాట్ కానీ లేదంటే ఎక్స్పాండెడ్ ఫ్లాట్ కానీ మనకి ఫామ్ చేసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో ఇదంతా మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే మార్కెట్లో ఇక్కడ ఒక ఫ్రెష్ హై ఫామ్ చేసినా కూడా మనకి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఓవరాల్గా అయితే నేను మీకు చెప్తున్నాను. కొంచెం బయర్స్ని ట్రాప్ చేసే విధంగా అయితే మనకు మార్కెట్ ఉంది. అండ్ నేను కూడా కొంచెం ఆవేశపడి ఈరోజు లైక్ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీది నేను కాల్ ఆప్షన్ తీసుకోవాల్సింది చూసుకోకుండా బై మిస్టేక్ ఈ వీక్దే ఎక్స్పైరీ తీసుకున్నాను. సో ఇనిషియల్గా నేను చూసుకుంటే ఆల్మోస్ట్ మంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ర్యాలీ అయితే వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎంత 500 నుంచి 650 లెవెల్స్ వరకు అయితే వెళ్ళింది, కానీ నాకు అక్కడ పెద్దగా అంత ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ర్యాలీ వచ్చిన తర్వాత కూడా నాకు ఒక 20-30 పాయింట్స్ నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. అందులో పొజిషన్స్ని రేపటికైతే నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో మనకి 2 డేసే టైం ఉంది, రేపు ఎల్లుండి. అండ్ మనకి నేను తీసుకున్న లెవెల్స్ ఏమో ఆల్మోస్ట్ 220-230 లెవెల్స్లో ఉంది. సో రేపు ఆల్మోస్ట్ ఒక 40-60 పాయింట్స్ డికే అయితే మనకు ఉంటుంది, ప్రీమియం డికే. సో దాన్ని ఓవర్కమ్ చేయాలని అంటే మనకి అట్లీస్ట్ 700 లెవెల్స్ వరకు వెళ్తే తప్ప మనకి నేను తీసుకున్న కాస్ట్ టు కాస్ట్ అయితే నేను ఎగ్జిట్ అవ్వడానికి ఉండదు. సో చూడాలి. నేనైతే 100 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ లాగా పెట్టుకున్నాను. సో ఎందుకంటే మనకి ఇక్కడ మనకి 560 లెవెల్స్ ఉంది, మనకి లోయెస్ట్ పాయింట్ వచ్చేసరికి నా స్టాప్ లాస్ వచ్చేసరికి 446. అండ్ నేను ఇక్కడ నేను స్టాప్ లాస్ నేను ట్రైల్ కూడా నేను చేసుకున్నాను. సో ఇనిషియల్గా నేను ట్రైల్ చేసుకొని నేను దీన్ని హోల్డ్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఈ లెవెల్స్కి అయితే నేను చేసుకున్నాను. ఈ లెవెల్స్ కన్నా పెట్టుకోవచ్చు, లేదా మనకి సెకండ్ వేవ్ దీనికి కూడా మనం స్టాప్ లాస్ లైక్ 47,471 లెవెల్స్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ లెవెల్స్ వరకు పెట్టుకున్నా కూడా ఇప్పుడు నేను నాకు వచ్చిన ప్రాఫిట్ని అయితే నేను లైక్ కాపాడుకోలేను. సో ఓవరాల్గా మోస్ట్ ప్రాబబ్లీ ఈ పొజిషన్ ఏదైతే ఉందో అది నేను లాస్ట్లోనే ఎగ్జిట్ అవుతానేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో చూడాలి, అది వెయిట్ అండ్ వాచ్ అయితే చేయాలి. సో హైయర్ లెవెల్స్లో మనకి 47,800 నుంచి 900 అంటే ఇంకా మనకు అదృష్టం బాగుంటే 48,000 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. అప్పుడు అయితే నేను ఈ మంచిగా ప్రాఫిట్లోనే బయటకు వచ్చేస్తాను. లేదు ఒకవేళ ఈ లెవెల్స్ని దాటి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి డౌన్ సైడ్లో మనకి మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి డౌన్ సైడ్ అన్నది చూసుకుంటే మనకి ఈ లెవెల్ 47,355 లెవెల్. సో ఈ 355 లెవెల్ని హిట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకు కొంచెం పుల్ బ్యాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ మనం ఫాల్లో మనం మళ్ళీ షార్ట్ పొజిషన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది లైక్ బ్యాంక్ నిఫ్టీకి అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. యాక్చువల్గా నా ఏంజిల్ 1లో నేను ఇన్ డీటెయిల్గా నేను అనాలిసిస్ అయితే చేసుకుంటాను, కానీ నా అనాలిసిస్ అంతా ఇది పోయింది ఇది. సో ఇందులో ఏం లేదు, కంప్లీట్గా నా అనాలిసిస్ అంతా పోవడం వల్ల నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఇది నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి రావాలి హైయర్ టైం ఫ్రేమ్లో నేను చూసుకున్నట్టయితే. సో దానివల్ల ఓన్లీ లోవర్ టైం ఫ్రేమ్లోనే ఎక్స్ప్లెయిన్ అయితే నేను మీకు చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ ఏదైనా సరే మీరు రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది ఈ మధ్యలో రీచ్ అనేది అవుతున్నారు.
నా ఫ్రీ టైంలో ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికైతే నేను ట్రై చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. కానీ దానికంటే ముందు మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేయండి. మీకు నచ్చితే నచ్చిందని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. అట్‌లీస్ట్ అది నాకు కొంచెం మోటివేటింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.